అనయ్య, వీళ్ళిద్దరి సంబంధం గురించి తెలుసుకోవడం వల్ల మనకి ప్రయోజనం ఏంటి? హీ డిజర్వ్స్ పనిష్మెంట్. నేను ఇప్పుడే ఈ క్షణమే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పోలీసుల్ని పిలుస్తాను. అప్పుడే ఇతనికి తగిన శిక్ష పడుతుంది. హలో ఇన్స్పెక్టర్ గారు, అలియా మెహ్రాన్ మాట్లాడుతున్నాను, రాక్ స్టార్ అభి వాళ్ళ చెల్లెలు. మీరు ఇప్పుడే ఈ క్షణమే మెహ్రా మెన్షన్కి వచ్చేయండి, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం. పోలీసులు తప్పకుండా వస్తారు. కానీ ఆలియా, నీ మాట నెగ్గించుకునే ముందు నేను చెప్పేది కూడా కొంచెం విను. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా నాకు అతనికి ఏంటి సంబంధం అని. బహుశా ఈ బంధానికి అసలు పేరే లేదేమో. ఇతనికి నేను ఎందుకు ఇంత అటెన్షన్ ఇస్తున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఎందుకంటే ఇతను నా దృష్టిలో ఒక మామూలు డెకరేటర్ కాదు, నిజానికి ఒక ప్రొఫెషనల్ కిల్లర్. ఇతను దసరా పండుగ రోజు ఇక్కడ నన్ను చంపడానికొచ్చాడు. దసరా పండుగ రోజు జరిగింది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎవరు నన్ను రావణుడి లోపల బంధించారు. నన్ను కట్టేసుంచింది ఎవరో కాదు, ఇతనే. నీలాంటి వాళ్ళ కారణంగా మేము మా ఇంట్లో కూడా సేఫ్గా ఉండలేకపోతున్నాం. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఎవరి ప్రాణాలను తీసావంటే అప్పుడు వాళ్ళ కుటుంబంలో పరిస్థితి ఏమవుతుందనేది? నీకు కూడా ఒక కుటుంబం ఉండుంటుంది కదా. నువ్వు ఆలోచించావా ఒకవేళ నువ్వు ఇంటికి చేరుకోలేదంటే అప్పుడు నీ కుటుంబం ఎంత కంగారు పడుతుందో? ఆలోచించలేదంటే నువ్విప్పుడు ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు చాలా రోజుల వరకు ఇంటికి వెళ్ళలేవు కాబట్టి. నొప్పిగా ఉంది కదా, ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎవరి ప్రాణాలు తీయాలనుకున్నావో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండుంటుంది చెప్పు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,